హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన F&O మార్కెట్స్. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లెఫ్ట్లో ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా మార్కెట్లో ఏం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చిన్న బ్యాక్ టెస్టింగ్ ప్లస్ అవుట్లుక్ వీడియో చూద్దాం. జస్ట్ ఒక 6 to 7 minutes వీడియో డెఫినెట్గా మీ అందరికీ యూజ్ అవుతుంది. సో ప్రెసెంట్ మార్కెట్లో మెయిన్గా మనకు కొత్తగా వచ్చిన న్యూస్ ఏంటంటే హంటా వైరస్ గురించి ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉంటారు. మనకి COVID-19 తర్వాత నుంచి ఈ మార్కెట్స్ COVID-19 ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నుండి హెల్త్ రిలేటెడ్ న్యూస్ ఏదైనా వస్తుంటే మాత్రం మార్కెట్స్ అయితే దాన్ని నెగ్లెక్ట్ చేయట్లేదు. దానికి వెంటనే ప్యానిక్ రియాక్ట్ అవ్వకపోయినా సరే దాన్ని అయితే ఖచ్చితంగా మార్కెట్ అయితే వాల్యూ ఇస్తుంది. అండ్ ఆల్సో మన హెల్త్ కూడా అది చాలా ఇంపార్టెంట్. ముందుగా ఈ హంటా వైరస్ ప్రికాషన్స్ ఏంటి, దేనివల్ల వస్తుంది అన్ని మన సబ్స్క్రైబర్స్ అయితే డెఫినెట్గా తెలుసుకోండి. ఇది మెయిన్గా ర్యాట్స్ నుంచి అయితే స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నారు. ర్యాట్స్ బైట్ చేసిన ఫుడ్ కానీ వాటి వేస్ట్ కానీ ఏదైనా మన కిచెన్స్ నుండి మనం తినే ఫుడ్స్ ద్వారా మన బాడీకి ట్రాన్స్మిట్ అయ్యి వస్తే ఇది వైరస్ అయితే స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నారు. ఇది రీసెంట్గా ఉన్న మన స్పెయిన్ దగ్గర క్రూజ్ షిప్ ద్వారా అందులో ఉన్న ప్యాసింజర్స్ క్రూకి అయితే స్ప్రెడ్ అయింది డిఫరెంట్ కంట్రీస్ కి. బట్ ఇది మా కోవిడ్ WHO చెప్తుంది, ఇది నేను చెప్తుంది కాదు. కోవిడ్ లో ఉన్నంత ప్యానిక్ అయితే ఇందులో లేదన్నట్టుగా చెప్తున్నారు. బట్ మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఫస్ట్ అయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి అందరూ హాట్ ఫుడ్ తినండి, బయట ఫుడ్ కొంచెం అవాయిడ్ చేయండి. అండ్ ఆల్సో ప్రిపేర్గా ఉండండి దేనికైనా సరే. నెక్స్ట్ హెల్త్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. మనకి అన్నిటికన్నా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే హెల్త్ ఇన్వెస్ట్మెంట్. సో నెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా మార్కెట్ మన నిఫ్టీ 26,300 అండి రీసెంట్ హై. దాని తర్వాత February 28న వచ్చిన ఈ ఇరాన్ US వార్ న్యూస్లో మన మార్కెట్ ఫాలో అవుతూ ఆల్మోస్ట్ ప్రతిరోజు గ్యాప్ డౌన్ చూసారు కదా. రీసెంట్ హై 26,300, అక్కడ నుండి మార్కెట్ February 28 తర్వాత నుండి ప్రతిరోజు ఫాలో అవుతూ చాలా, నేను ఎప్పుడు ఇంత లాంగ్ డేస్ మార్కెట్లో ఇంత వాలటాలిటీ అంటే ఇంట్రాడే మూవ్మెంట్ ఎవ్రీడే 300-400 పాయింట్స్, అంటే సపోజ్ 200 పాయింట్స్ పెరిగి 200 పాయింట్స్ తగ్గి 150 పాయింట్స్ పెరిగి అలా సింగిల్ డేలో ఆల్మోస్ట్ మీరు వీక్లో ఒక 2-3 days అన్న 400-500 పాయింట్స్ మూవ్మెంట్ అయితే నిఫ్టీ ఇచ్చి రీసెంట్ లో అయితే 22,200 దగ్గర అయితే ఉందండి. చూడండి రీసెంట్ లో 22,200, హై వచ్చి February 1st week లో ఫామ్ అయిన 26,300. సో ఆల్మోస్ట్ మార్కెట్ 4,000 పాయింట్స్ అయితే ఈ వార్ న్యూస్ లో కరెక్ట్ అయింది, కన్సోలిడేట్ అయ్యి. ఎప్పుడైతే మొన్న April 8న సీజ్ఫైర్ న్యూస్ వచ్చిందో మనకి సింగిల్ డే హై గ్యాప్ అప్ 800 పాయింట్స్ నిఫ్టీ గ్యాప్ అప్ అయ్యి అక్కడ నుండి మార్కెట్ అదే జోన్ లో కన్సోలిడేట్ అవుతుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే డబుల్ బాటమ్ ఫామ్ అయింది కదండి, దీన్ని డబుల్ బాటమ్ అంటాము. పైన ఏమో 24,200 దగ్గర అప్రాక్సిమేట్ 24,300 లో, కింద మీరు కరెక్ట్ గా చూసుకున్నట్లయితే 2 times కూడా 23,800 కి అయితే మార్కెట్ సపోర్ట్ కి ఇచ్చి అక్కడ నుండి రివర్సల్ అవుతుందండి. నెక్స్ట్ ఈ ఇరాన్ US న్యూస్ మార్కెట్ అయితే డైజెస్ట్ చేసుకుని దానికి ఇప్పుడు ప్రిపేర్డ్ గా ఉంది. అంటే ఏదైనా మార్కెట్ అంటే ఎవరు కాదండి, మనలాంటి ఇన్వెస్టర్సే, మనలాంటి ట్రేడింగ్ చేసే వాళ్ళే. వాళ్ళు సపోజ్ ఇంకా వారు ఇలా సీరియస్ అయ్యి పొజిషన్స్ ఏం చేయాలి అంటే సపోజ్ దానికి ఆపోజిట్ పొజిషన్స్ తీసుకోవడం. అలాగే క్రూడ్ ఆయిల్ మనకి బాగా పెరిగింది కదండి ప్రైస్, దానికి తగ్గట్టుగా మార్కెట్ డైజెస్ట్ చేసుకోవడం. అంటే దానికి తగ్గట్టు వాళ్ళు ఎగ్జిట్ అయ్యే వాళ్ళు ఎగ్జిట్ అయ్యి, లేదు రివర్స్ లో పొజిషన్స్ తీసుకున్న వాళ్ళు రివర్స్ పొజిషన్ తీసుకుని అలా మార్కెట్ లో ప్రిపేర్డ్గా ఉన్నారు. ఇప్పుడు అందుకని మొన్న ఫ్రైడే మనం చూసుకున్నట్లయితే మార్కెట్ ఫాలో అయింది కదండి. ఆ రోజు SBI రిజల్ట్స్ వచ్చినాయి. యాక్చువల్గా SBI మీరు రీసెంట్ గా చూసుకున్నట్లయితే HDFC, రిలయన్స్, ICICI బ్యాంక్ ఏ రిజల్ట్స్ వచ్చినా నిఫ్టీ 50లో స్టాక్స్ ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్ అయినాయి. మొన్న ఫ్రైడే SBI ఒక్కరోజే 7% ఫాలో అయిందండి. సో మనకి కార్పొరేట్ రిజల్ట్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. బట్ మే మంత్ ఎండ్ వరకు ఉన్నాయండి. భారతీ ఎయిర్టెల్ వచ్చి మనకి ఇప్పుడు అప్కమింగ్ డేస్ లో ఉన్నాయి చెప్తున్నాను నేను. అప్కమింగ్ డేస్ లో అయితే నిఫ్టీ 50 స్టాక్స్, నిఫ్టీ 15 మూవ్మెంట్ ఇచ్చే స్టాక్స్ అయితే భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్ అండ్ ఇంకా చాలా సింగిల్ డిజిట్ నెంబర్స్ లోనే ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. రిమైనింగ్ నిఫ్టీ 500 స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అవి అయితే ఉన్నాయి. కానీ సో వెన్స్డే ఒక రోజు మీరు అలర్ట్ గా ఉండండి. ఆ రోజు ఎయిర్టెల్ అండ్ టాటా మోటార్స్ రిజల్ట్స్ వస్తాయి. ఇంకొకటి మార్కెట్ లో మనకి మెయిన్ గా ఇప్పుడు ఉన్నది ఏంటంటే FIIs అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్
చాలా మంత్స్ నుండి మన మార్కెట్లో సెల్లింగ్ చేస్తున్నారు. దానికి తోడుగా ఇప్పుడు మనకి ఏమవుతుందంటే రూపీ చాలా వీక్ అయిందండి. మీరు లాస్ట్ 1 year చూసుకున్నట్లయితే సేమ్ మే 2025లో 85 ఉండేది $1 to రూపీ. ఈ రోజు 95 టచ్ అయిందండి మొన్న. సో అంటే 10 రూపీస్ పెరిగింది. మీకు 1 yearలో 10 రూపీస్ మీకు రూపీ అయితే డాలర్తో కంపేర్ చేస్తే డిప్రిషియేట్ అయ్యిందండి. 10 రూపీస్ మీరు 85తో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ మీకు 11% వాల్యూ తగ్గిపోయిందండి. మన కరెన్సీ వాల్యూ 1 yearలో 11% తగ్గిపోయింది. సో ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళకి నిఫ్టీలో ప్రాఫిట్ వచ్చిన దాంట్లో మళ్ళీ 11% తీసేయాలి. ఎందుకంటే వాళ్ళు డాలర్ని కన్వర్ట్ చేసి మన దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారండి. తర్వాత అమ్మేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు డాలర్స్లో కన్వర్ట్ చేసుకుంటారు. కాబట్టి ఈ 11% డిప్రిషియేషన్ వాళ్ళకి లాస్ అండి. అందుకని చెప్పి ఇది కూడా మనం నెగ్లెక్ట్ చేయాల్సింది కాదు. గవర్నమెంట్ అయితే దీనికి బూస్టప్ ఇవ్వడానికి మనకి రీసెంట్గా ఫెడ్ అండ్ మన ఆర్బీఐ వడ్డీ రేట్లు ఇంట్రెస్ట్ రేట్స్ అయితే చేంజ్ చేయకుండానే ఉంచారు. అలాగే స్మాల్ ఫైనాన్స్ కంపెనీస్ ఇంకా లిక్విడిటీ బూస్ట్ చేయడానికి లాస్ట్ వీక్లో మన గవర్నమెంట్ అనౌన్స్ చేసింది 5,000 crores ఏమో స్మాల్ ఫైనాన్స్కి అండ్ రిమైనింగ్ కంపెనీస్కి కూడా లోన్స్ ఇస్తాము తక్కువ ఇంట్రెస్ట్లో, ఇంకా దాన్ని బూస్టప్ చేసుకుంటాం, మీ బిజినెస్ని స్ట్రాంగ్ చేసుకోండి అన్నట్టు గవర్నమెంట్ సైడ్ అయితే సపోర్ట్ ఉన్నా సరే మనకి ఎప్పుడైతే ఈ ఎఫ్ఐఐస్ ఫారెన్ ఇన్స్టిట్యూట్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే మనకి సెల్లింగ్ కొంచెం ఆపుతారో మన రూపీ కూడా స్ట్రాంగ్ అవుతుందో అప్పటి వరకు మార్కెట్లో అయితే మనం బ్లైండ్ గా మార్కెట్ పైకి వెళ్ళిపోతుందని చెప్పలేమండి. ఇవి ఈ రోజు రేపు వదిలేసినవి కాదండి. లాంగ్ రన్ లో మన నెక్స్ట్ రిజల్ట్స్ వస్తాయి కదండి, కార్పొరేట్ ఎర్నింగ్స్ నెక్స్ట్ క్వార్టర్ వచ్చినప్పటికీ వాళ్ళ ప్రాఫిట్స్ లో సరైనది కనిపించలేదు అనుకోండి, నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ కూడా మన ఇండియా మెయిన్ గా క్రూడ్ ఆయిల్ బయట నుండి ఇంపోర్ట్స్ చేసుకుంటామండి, దానికి కూడా ఉంది. సో మార్కెట్ లో ఇన్ని డేస్ మనకు వచ్చిన మూవ్మెంట్ ఇకపై అయితే రాకపోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 1.5 month నుండి సింగిల్ డే ఎవ్రీడే నిఫ్టీ 200 to 300 points మీకు ఇంట్రాడే వాలటిలిటీ మూవ్మెంట్ ఉంటుంది. సో సపోజ్ మీరు మార్కెట్ డైరెక్షన్ లో ఉన్నా సరే మీకు పర్ డే సపోజ్ మీరు తీసుకున్న పొజిషన్ లో 5,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. సపోజ్ మీరు ఆప్షన్ బయింగ్ చేసినా ఆప్షన్ సెల్లింగ్ చేసినా మీకు 5,000 రూపీస్ ప్రాఫిట్ వస్తే ఇప్పుడు అదే 5,000 మళ్ళీ రావాలని ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే మార్కెట్ లో మూవ్మెంట్ తగ్గుతుందండి. మూవ్మెంట్ తగ్గినప్పుడు మీకు అదే పొజిషన్స్ మరి ట్రేడ్ చేసినప్పుడు మీకు 3,000 రావచ్చు. లేదు నాకు మొన్నటి వరకు 5,000 వచ్చింది, ఇప్పుడు నేను మళ్ళీ 5,000 వచ్చే వరకు వెయిట్ చేస్తానంటే మీ క్యాపిటల్ మీరు లూజ్ చేసుకున్నట్టు అవుతుంది. సో రిస్క్ చేసుకోకుండా ఫస్ట్ మీరు ప్రాఫిట్ లోకి రండి, నెక్స్ట్ క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేసుకోండి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడు ఈ మెయిన్ గా ఉన్న పాయింట్స్ నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ కార్పొరేట్ రిజల్ట్స్, హంటా వైరస్, అలాగే ఎఫ్ఐఎస్ సెల్లింగ్, ఇలాంటి సిచ్యువేషన్లో మనం మార్కెట్ ఏ డైరెక్షన్ లో వెళ్తాది అని ప్రిడిక్ట్ చేసి కన్నా మార్కెట్ ఏ డైరెక్షన్ లో వెళ్ళినా సరే మనం డిసిప్లిన్డ్ గా ట్రేడ్ చేసి స్టాప్ లాస్ పెట్టుకొని అగ్రెసివ్ ట్రేడింగ్ చేయకుండా మనకి ఆపర్చునిటీ దొరికినప్పుడు మాత్రమే మనం ట్రేడ్ చేసి మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఈ కమ్యూనిటీలో అయితే మనందరం కలిసి గ్రో అవుదామండి. మన వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. సేఫ్ ట్రేడింగ్.